పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళడం అనేది చాలా స్పెషల్ కదా. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏ పని చేయనివ్వకుండా రెస్ట్ తీసుకో అని చెప్తా ఉంటది. సరే అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి మీకోసం ఇవాళ నార్త్ ఇండియన్ స్పెషల్ పన్నీర్ కర్రీ చేస్తానమ్మా అని చెప్పాను. పన్నీర్ అంటే భోజనాల్లో పెడతారు అదేనా అని అడిగింది మా అమ్మ చాలా అమాయకంగా. ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్ గా పన్నీర్ అయితే చేసుకోము. ఎప్పుడు లీవ్ ఇచ్చినా నేను మా పుట్టింటికి వెళ్ళడమే గానీ మా ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు నేనుండే స్టేట్ కి మా అమ్మ నాన్న రాలేదన్నమాట. చాలా మంది ఆడపిల్లలు అమ్మలతోనే ఎక్కువ సేవలు చేయించుకుంటారు అనుకుంటారు, కానీ మాకు కూడా ఉంటది అమ్మని కూర్చోబెట్టి చేసి పెట్టాలని. ఇద్దరు చిన్నపిల్లలతో నేనెంత బిజీగా ఉంటానో మాకు పెళ్లిళ్ళు అయ్యి మేము బయటకు వచ్చేసినా కూడా మా అమ్మకి ఇంకా 3 పిల్లలు ఉన్నారు. మా నాన్నమ్మ, మా తాత, మా నాన్న, ఇంకా వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆవిడకే ఉంటది కాబట్టి ఇంకా లేసిన దగ్గర నుంచి అందరికి సేవలు చేయడమే సరిపోతుంది. ఇంతకీ మీలో ఎంత మందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టం నా కామెంట్ లో చెప్పండి. నాకు పన్నీర్ అంటే చాలా ఫేవరెట్. నార్త్ వచ్చిన తర్వాత అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంతకీ మా అమ్మ నాన్న కోసం చేశాను, వాళ్ళకైతే కర్రీ సూపర్ గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.